హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి నేను కైన్ మాస్టర్ యాప్ ట్యూటోరియల్స్ చేస్తున్నాను. కైన్ మాస్టర్ యాప్ అనేది ఒక వీడియో ఎడిటింగ్ యాప్. అసలు ఎటువంటి వీడియో ఎడిటింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ యాప్లో ప్రొఫెషనల్గా వీడియోని ఎడిట్ చేయవచ్చు. నేను ఈ ట్యూటోరియల్లో చేసే ప్రతి వీడియోని చూస్తే చాలు ఎటువంటి వారైనా ఈజీగా ఎడిటింగ్ చేయవచ్చు. సో ఈ యాప్ గురించి ఫుల్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్యూటోరియల్ పూర్తయ్యాక వీడియో ఎడిటింగ్ ఇంత ఈజీనా అని మీరు కూడా అనుకుంటారు. సో ఎటువంటి ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్స్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, బట్ అక్కడ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ప్రీమియం కడతాము అనుకునే వాళ్ళు ఉంటే ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే మేము క్రాక్డ్ వర్షన్ లేకపోతే మాడ్ వర్షన్ యూస్ చేస్తాము అనుకునే వాళ్ళు ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో క్రాక్డ్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డిజిట్ బిన్ కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైటే మీరు ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది వెబ్సైట్. వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తూ ఒక చోట గో టు డౌన్లోడ్ పేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా గో డౌన్లోడ్ పేజ్ అని, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ పేజ్లో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అనేది మీకు కనపడతాయి. రన్నింగ్ ఆన్ ఆల్ ఆండ్రాయిడ్ ఓఎస్. మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేటట్టుంటే ఇక్కడ ఈ 3 లింక్స్లో ఏదో ఒకటి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఆండ్రాయిడ్ 10 లేటెస్ట్ వర్షన్ అనుకుంటే కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో కొన్ని బగ్స్ ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఇచ్చారు వీళ్ళు మేబీ అన్స్టేబుల్ అనేది. సో ఇది కాకుండా పైన 3 ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసిన వెంటనే ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఓకే కొట్టండి. ఓకే కొడితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేశాను. ఇది వాటర్ మార్క్ అనేది ఉండదు. మీ వీడియో చేసిన తర్వాత వాటర్ మార్క్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఈ యాప్ని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అక్కడ వాటర్ మార్క్ చూపిస్తుంది. సో ఆ వాటర్ మార్క్ లేకోకుండా ఇది ఒక ట్రిక్ అన్నమాట. సో డైరెక్ట్ మీకు కైన్ మాస్టర్ ఇన్స్టాల్ అవ్వగానే ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత కైన్ మాస్టర్ యాప్ అనేది ఇలా చూపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే దాని యూఐ అనేది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు యూఐ అంటే, అది అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం కైన్ మాస్టర్ అనే లార్జ్ క్యాపిటల్స్తో రాశారు. దాని కింద క్రియేట్ ఎడిట్ షేర్ అని ఉంది. అంటే మనం ఇందులో క్రియేట్ చేయొచ్చు వీడియోస్ని, ఆ వీడియోస్ని ఎడిట్ చేయవచ్చు, అలాగే మనం క్రియేట్ చేసిన వీడియోస్ని షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి. సో దాని తర్వాత కింద చూసుకుంటే 3 ఐకాన్స్ ఉన్నాయి. 3 ఐకాన్స్లో ఫస్ట్ ఐకాన్ ఓపెన్ చేయగానే కైన్ మాస్టర్ అసెట్ స్టోర్ అని ఉంది. అంటే ఈ స్టోర్ నార్మల్ స్టోర్ అంటే ఏం చేస్తాం, డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏం కావాలంటే ఫన్నీ క్లిప్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో, అవన్నీ మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్ ఉంది కదా, ఇది అనేది యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు యూట్యూబ్కి రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో దాని తర్వాత కింద 5 స్మాల్ ఐకాన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసరికి మీరు ప్రీమియం యూజరా కాదా అనేది చూపిస్తుంది. సో మీరు ఓపెన్ చేయగానే నేను దీన్ని క్రాక్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ మీరు కైన్ మాస్టర్ ప్రీమియం యూజర్ అని చూపిస్తుంది. దాని తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే మనకేం అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్లో అంటే దాని వెబ్సైట్, దీన్ని క్రాక్డ్ వర్షన్ చేసి ఉంటారు కదా, వాళ్ళ వెబ్సైట్స్ పెట్టి ఉంటారు, వాళ్ళ మెయిల్, వాళ్ళ ఫేస్బుక్ పెట్టారు. ఏమన్నా బగ్స్ ఉంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళకి. దాని తర్వాత మ్యాజికల్ బ్రష్ ఉంది కదా, సో ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ అంటే వీడియో చేస్తే దాని ప్రాజెక్ట్ కిందికి వస్తుంది ఇది. సో దాని నేమ్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు వీడియోని ఎడిట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బెల్ ఐకాన్ ఉంది కదా, ఈ బెల్ ఐకాన్ అంటే ఇందులో ఏమొస్తాయంటే మీకు ఈ కైన్ మాస్టర్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా, ఏమన్నా సాంగ్స్ అంటే సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ యాడ్ చేసినా కూడా, వాళ్ళు కైన్ మాస్టర్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఈ యూఐ గురించి. మనం ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే లార్జ్ ఐకాన్ ఉంది కదా ప్లస్ అని, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దీన్ని క్లిక్ చేయగానే సెలెక్ట్ ది ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ దిస్ ప్రాజెక్ట్.
మీరు ప్రాజెక్ట్ అంటే వీడియో అంటే మీరు ఎడిటింగ్ చేస్తున్నారు కదా, దాన్ని ప్రాజెక్ట్ అంటారు. సో మీ ప్రాజెక్ట్కి ఎలాంటి ఆస్పెక్ట్ రేషియో కావాలనేది కింద 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 16:9 రేషియో ఒకటి, 9:16 ఒకటి, 1:1 ఒకటి. 16:9 అంటే మీ మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లో పెడితే ఎలా ఉంటుందో ఆ రేషియోని 16:9 అంటారు. అదే 9:16 అంటే మీరు మొబైల్ వాడుతుంటారు కదా డైరెక్ట్గా, దాన్నే 9:16 అంటారు. 1:1 అంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది మీరే వీడియో అనేది. సో 16:9 అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీడియా బ్రౌజర్ అనేది ఉంది. సో మీడియా బ్రౌజర్ అంటే ఏం లేదు, మీరు అక్కడ నుంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిటింగ్ చేయడానికి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్స్ మీకు ఇక్కడ టెక్స్ట్ పెట్టుకోవాలంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో టెక్స్ట్ పెట్టుకుంటారు కదా, దిస్ ఈజ్ మై వీడియో సంథింగ్ అని. సో అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వేరే ఫొటోస్ కావాలనుకుంటే, ఇంకా నేను వేరేటివి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రైట్ ఉంది కదా, దాన్ని నొక్కద్దండి. దాన్ని నొక్కితే మీరు డైరెక్ట్ ఎడిటింగ్ లైక్ యాడ్ అయిపోతారు. సో అలా కాకుండా ఇక్కడ బ్యాక్స్ ఉంది కదా, దీన్ని బ్యాక్ నొక్కితే నెక్స్ట్ మీకు మరిన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కెమెరాస్ ఎక్కడున్నా కానీ వీడియోస్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సినవన్నీ ఇక్కడ మీకు ఏమేమి కావాలో, ఏమేమి ఫొటోస్ కావాలో, వీడియోస్ కావాలో అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ క్లిక్ చేయండి. సింబల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇవన్నీ ఫొటోస్ అన్నీ యాడ్ అయిపోయాయి. ఫొటోస్ కానీ మీరు వీడియోస్ కూడా యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మీడియా ఉంది కదా, ఇక్కడ మీడియాలో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీడియా బ్రౌజర్ అని అదే వస్తుంది. మీరు ఏవైనా వీడియోస్ కానీ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత యూఐ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఎంటర్ అవ్వాలంటే మీరు క్లిక్ చేసి ఉంటారు కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సైడ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ అంటే ఏమి, ప్లే అంటే మీరు ఇప్పటి వరకు ప్రస్తుతం చేస్తున్నవి మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత అంటే మీకు సేఫ్టీగా ఇంకొక డూప్లికేట్ ప్రాజెక్ట్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. లేకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ముందు మనం యాడ్ చేసినటువంటి అలానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సింబల్ వచ్చేసి రీడో అండో, అంటే మనం ఏమైనా మిస్టేక్ చేసింటాం అనుకో దాన్ని ప్రీవియస్కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసరికి క్యాప్చర్ అండ్ సేవ్, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్. ఇది నెక్స్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి సెట్టింగ్స్. దాని తర్వాత ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా కింద వీడియో అనేది కింద చూపిస్తుంది, పైన కాకుండా. మళ్ళీ అదే నొక్కితే పైకి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత కింద లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. చూడు, మూవ్ టు ది ప్రీవియస్ పాయింట్. మనం ముందు ప్రీవియస్ పాయింట్లో ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్తుంది. అలా కాకుండా మూవ్ టు ది ఎండ్కైనా వెళ్ళొచ్చు, లేకుంటే మూవ్ టు ది బిగినింగ్లోకైనా వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ 1 అయిపోయినాయి. సో రైట్ చూసుకుంటే ఇక్కడ పైన అప్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేస్తూ దాని తర్వాత ఇక్కడ మీడియా ఉంది. మీడియా అంటే తెలిసిందే, మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ఉంది కదా, ఇక్కడ సాంగ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సాంగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో రికార్డ్ చేయవచ్చు. ఇక్కడ లేయర్ ఉంది కదా, అంటే మీరు లేయర్స్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఫోటో మీద ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా ఈ సింబల్ వచ్చేసరికి మనం స్టార్టింగ్లో చూసాం కదా అసెట్ స్టోర్ అని, ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్లే బటన్. మీరు ప్లే బటన్ని ఇట్లా ప్లే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఓవర్వ్యూ గాయ్స్.
సో నెక్స్ట్ నేను వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలనేది నేర్పిస్తాను. సో నెక్స్ట్ వీడియో రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈ వీడియో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.